వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను వాసవి సోమరాజ్. ఒక సెలూన్ చేసినటువంటి తప్పుకి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక సంచలనమైన న్యూస్ ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ అదే. అండ్ టాపిక్లోకి వెళ్తే 2018లో ఐఐఎంలో చదివినటువంటి ఒక కార్పొరేట్ మహిళ అనమాట. ఆవిడ ఒకరోజు హెయిర్ కట్ చేయించుకోవడానికి అని చెప్పి 5 స్టార్ హోటల్లో ఉన్నటువంటి ఒక ప్రముఖ సలూన్కి వెళ్ళారనమాట. అక్కడ హెయిర్ కట్ చేయించుకున్న తర్వాత ఆమె ఆశ్చర్యపోయింది. అక్కడున్న స్టాఫ్ ఆమె హెయిర్ కట్ని సరిగా చేయలేదు, బాగా షార్ట్ చేసేసారు, దానివల్ల ఆమె లుక్ మొత్తం చేంజ్ అయిందని అండ్ ఆమె కాన్ఫిడెన్స్ అంతా పోయింది, దెబ్బతిన్నది అని చెప్పి ఆవిడ కన్జ్యూమర్ కోర్టులో కేసు వేశారు. ఏం కేసు అంటే 2 కోట్లు ఆమెకి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి కన్జ్యూమర్ కోర్టులో కేసు వేశారు. కన్జ్యూమర్ కోర్టు వెంటనే సెలూన్ వాళ్ళకి ఒక ఆర్డర్ ఇచ్చింది, ఆమెకి ఎట్లయినా సరే 2 కోట్ల రూపాయలు మీరు ఇవ్వాలి అని చెప్పి. కానీ వాళ్ళు ఏం చేశారు అంటే సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. ఎందుకంటే మేము చేసిన ఈ తప్పుకి ఇంత నష్టపరిహారం ఎలా చెల్లించగలుగుతామని వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేశారు. వేస్తే ఆ మహిళ ఏం చేసిందంటే ఫస్ట్ కన్జ్యూమర్ కోర్టులో 2 కోట్లు కావాలని అప్పీల్ చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టుకు వచ్చేసరికి నాకు 5 కోట్ల రూపాయలు నాకు రిటర్న్ ఇవ్వాలి, నేను బాగా నష్టపోయానని చెప్పి సేమ్ కన్జ్యూమర్ కోర్టులో చెప్పినటువంటి విషయాన్ని ఆవిడ మనోభావాలు ఎలా దెబ్బతిన్నా, ఆవిడకి ఎంత నష్టం జరిగిందనేది ఆవిడ కూడా ఇక్కడ సుప్రీంకోర్టులో చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే తగిన ఆధారాలు ఉంటే తప్ప మేము సరిగా ముందుకు వెళ్ళలేము అని చెప్పి కనీసం ఆవిడ మోడలింగ్లో ఆవిడకి ప్రొఫెషన్ దెబ్బతిన్నది అన్నట్టుగా అండ్ ఆమెకు ఆదాయం కూడా పోయింది అన్నట్టు ఐటీ రిటర్న్స్ ఏమైనా ఉంటే తీసుకురండి అని చెప్పింది. అండ్ మీరు ఏ ఫీల్డ్లో అయితే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఎవరినైనా సాక్షులనైనా తీసుకురండి, మీరు ఇందులో నష్టపోయారు అని చెప్పి తీసుకురమ్మన్నది. బట్ ఆవిడ కోర్టుకి ఎవరిని ప్రొడ్యూస్ చేయలేకపోయారు. దీంతో కోర్టు ఏం చెప్పిందంటే మీ భావోద్వేగాలకి, మీ ఊహలకి, మీ కాన్ఫిడెన్స్ దెబ్బతిన్నది అని చెప్పి ఇంత నష్టపరిహారాన్ని చెల్లించడం జరగదు అని చెప్పి 25 లక్షల రూపాయలు ఆవిడకి నష్టపరిహారం అందించేలాగా కోర్టు తీర్పునిచ్చింది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఒక హెయిర్ కట్ దెబ్బతిన్నది అని చెప్పి 25 లక్షల రూపాయల నష్టపరిహారం పొందడం అనేది అది మామూలు విషయం కాదు. నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం. దీనికి నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను అనమాట. సో ఇటువంటి టాపిక్స్ తోటి మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్క్వేర్ టాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.